ఎన్నికల సంఘం పనితీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న ఈసీ చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ దాఖలైంది. దీనిపై రీసెంట్గా విచారించినటువంటి సుప్రీం ధర్మాసనం ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు మీరేం చేస్తున్నారు? ఎంతమందికి నోటీసులు పంపారు? మీ అధికారులు ఏంటో మీకు తెలుసా? ఒకవేళ సరైన సమాధానాలు ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పిలవాల్సి వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా ఈ కేసు క్లోజ్ అయిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఈసీ ప్రతినిధి హాజరు కావాలని, కుల మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో పూర్తి వివరం ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాజీ సీఎం మావోయత్పై ఈసీ కొరడా జులిపించింది. ఎన్నికల వేళ ఇరువురు నేతల ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 7వ తారీఖున యోగి ఆదిత్యనాథ్, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీ పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లారు. ఈ నెల 7న ఇద్దరు నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ కనీసం ప్రస్తావించడం కానీ, దానిపై చర్యలు తీసుకున్నట్టు ప్రకటన కానీ చేయలేదని, దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ కథ మొత్తం వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు ఉండి నడిపించారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఈసీ కానీ, సుప్రీంకోర్టు కానీ చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మారిపోయేలా చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. మతపరమైన, సైనికపరమైన, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలపై రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ఇలాంటి ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్నించింది. రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తం చేసిన 1-2 గంటల్లోనే ఈసీ చర్యలు చేపట్టింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయం 6 గంటల నుంచి 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలు చేసిన మాయావతిపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆంక్షలు విధించింది.